యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మీ పనుల్లో దేవుడు తోడై నడిపించునుగాక. మీ బిజినెస్లో, మీ పంటల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని శక్తి, దేవుని కృప మీ మీద ఉండునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 8:23 చూసినట్లయితే, 24 చూసినట్లయితే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆయన ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైన. దేవుని బిడ్డలారా, మీ నావ అనే జీవితంలో యేసు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా, భయపడబాకండి అంటున్నాడు. ఆయన లేచి సముద్రాన్ని గర్దించాడు, అంతే. మీ సమస్యలన్నిటినీ కూడా, ఏ అప్పుల బాధల, కొదువుల, రోగమా, ఇప్పుడే యేసు క్రీస్తు నామములో మీ నావలో యేసు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఆ సముద్రమును, గాలిని, అలలను గర్దించగా అన్ని నిమ్మలమాయను. మరి దేవుని బిడ్డలారా, మీ అప్పులు, సమస్యలు, బాధలు అన్నీ కూడా యేసు క్రీస్తు నామములో ఏ కొరత లేకుండా నిమ్మలమవునుగాక. దేవుడు ఒక అభిషేకంతో నింపునుగాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మీ పనుల్లో, మీ రాకపోకలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.